మా తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు మా స్నేహితుల సహకారంతో ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఈ చిత్రంలో పాత్రలు మరియు టీవీ ప్రోగ్రామ్ సన్నివేశాలు ఎవరిని కించపరచడానికి తీసినవి కావు. నుంచి స్టార్ట్ అంటే 1 2 3 టోటల్ 7 days బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోన్ చేద్దాం. వీడియో చేసేటి. హలో, నేను ఇంక ఫోన్ చేస్తాను, ఎంతవరకు నాకు చేశారు. ఏం లేదు, వీక్ అంతా హాలిడేస్ ఉన్నాయి, మనం అందరం కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. ప్లాన్ ఏంటో వాట్సాప్లో నేను గ్రూప్లో మెసేజ్ చేస్తానులే. ట్రిప్ క్యాన్సిల్ రా. ఏ? ఎగ్జామ్ టైంలో వచ్చింది. అవునా? సరే 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 సరే, నేను ఫోన్ చేస్తానులే, ఉంటా. ఇంక ఇదేందుకు తొక్కలా. ఇంకేం చేస్తాం, చదువుదా. ఒరు బాబోయ్, ఎంత బరువు ఉందట నాయన. ఇది చదువుదాం, ఇదే ఇది చదువుదాం. ఇదేంటి అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అన్నీ అలాగే ఉంది. ఎక్కువ మొత్తం ఇంతే. సో రిఫ్రెష్ అవ్వాలమ్మా. ఇది చిన్నగా ఉంది, దీనికన్నా ఇది బెటర్. ఇది స్టార్ట్ చేద్దాం. దీనికి దండవరా బాబు, నా వల్ల కాదు. నీ టీవీ చూసుకుంటా. ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడ వాతావరణాన్ని చదువు అబ్బని వారికి పరిష్కారాలు. క్రమం తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే చదువు అబ్బుతుంది, పరీక్షల్లో మంచి ఫలితాలు దక్కుతాయి. అమ్మయ్యా, సమయానికి రక్షించావు. ఈ ఇంటి చాలు చెలరేగిపోతాయి.
వేల పాల ఉంటుంది. హలో హలో, ఏమైనా చదివేవా? లేదురా, అన్నిటికీ పైబడి ఉన్నాడు. అన్ని పూజలు చేస్తున్నాను, నన్ను పాస్ చేయలేడా? కొంచెం చదవాలి కదరా. లే, నాలాంటి భక్తులు మార్చని ప్రయత్నించుకో. మొదలుపెట్టే. ఒక చికెన్ సూప్, హలో హలో, నువ్వు ఫెయిల్ అయిపోయావురా. ఏంటి జోకా? దేవుడి మీద భారం పెట్టినాడు, అప్పుడు ఫెయిల్ అవ్వడు. కట్టే, సరే నేను చూస్తాను. అరే నిజమే, రిజల్ట్ వచ్చింది. మ్యాథ్స్ 4, కెమిస్ట్రీ 2, ఫిజిక్స్ 0. ఇలా ఫెయిల్ అయిపోయినేంటి? నా చావుకు నువ్వే బాధ్యుడు. స్వర్గంకి వచ్చానా, నరకంకి వచ్చానా? ఎందుకు స్వామి నన్ను కాపాడావు? సమస్యలు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటాయి. వాటికి ఎదుర్కొనేవాడే మనిషి, అంతేగాని చనిపోయేవాడు అసలైన మనిషి కాదు. అలాంటప్పుడు నన్ను ముందే కాపాడచ్చు కదా స్వామి. చావు నా దగ్గరికి వచ్చే వరకు ఎందుకు ఆగారు? అవునా, ముందే వచ్చి ఏం జరిగేదో తెలుసా? లేగునాయన లేగాల. ఎవరోయా నువ్వు? నేను దేవుణ్ణి. నువ్వు దేవుడివా? ఫ్లూట్ ఉంటే నువ్వు కృష్ణుడివి. ఇప్పుడు నా దగ్గర ఫ్లూట్ ఉంది అంటే నేను కృష్ణుడు అయిపోతానా? ఫ్లూటు జింక ముందు, నా ముందు కాదు. ఈ ఫ్లూట్ పట్టుకుని ఏదైనా డ్రామా కంపెనీకి వెళ్ళు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు వచ్చాడు, వెళ్ళు. కృష్ణుడు అడు, కృష్ణుడు. ఫ్లూటు దానికి నమ్మలేక. అవును స్వామి, అలాగే చేసేవాడిని కదా, అందుకే ఇలా వచ్చాను. మీకు మొక్కులు మొక్కాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను. ఒక పూజ అన్నారు, ఆ పూజ చేశాను. టీవీలో ఇంకో పూజ అన్నారు, ఆ పూజ చేశాను. అంత పెద్ద టైం టేబుల్లా మార్చుకున్నాను. అయినా నా మీద దయ కలగలేదా? నన్ను ఫెయిల్ చేసేస్తారా స్వామి? ఇదంతా కరెక్టే, కానీ నీకు 2 వ్యక్తులు చూపిస్తాను, చూడు. ఏంటిది? చూడు, తెలుస్తుంది. దేవుడా, ఇన్ని పూజలు చేస్తున్నాను, పాస్ చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటి స్వామి వీడి పిచ్చిగెంతులు? ఇలాంటి భక్తులు కూడా ఉంటారా? పైగా ఇంకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదే వ్యక్తిని ఇంకోలా చూపిస్తాను, చూడు. స్వామి, పేదరికంలో ఇలా చదివే వాళ్ళు కూడా ఉంటారా? ఇలాంటి వాళ్ళని పేపర్లో, టీవీలో తప్ప బయటని ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చెప్పు, ఈ 2 వ్యక్తిలో నేను ఎవరిని పాస్ చేయాలి, ఎవరిని ఫెయిల్ చేయాలి? స్వామి, స్వామి,
ఇదంతా కళ, నిజమనుకుని భయపడిపోయాను. నాకు కళ సృష్టించి నా కళ్ళు తెరిపించావు స్వామి. హలో సార్. సార్ ఈ థర్డ్ యూనిట్లో 4th బిట్ నాకు అర్థం కావట్లేదు సార్. ఓకే సార్, ఈ ఫార్ములా అప్లై చేయమంటారా? సరే సార్, ఉంటాను. కింద నుంచి కాదు, పైనుంచి చూడు. నా విజయానికి కారణం నువ్వే స్వామి. నీ విజయం వెనకనే ఉన్నా, కానీ విజయానికి కారణం నీ కృషి, నీ పట్టుదల. బాధ్యతలేని ఏ వ్యక్తి కూడా భూమి మీద బతికే హక్కు లేదు. నువ్వు కష్టపడకుండా నీకు ఇష్టమైన జీవితం కావాలని నా మీద భారం పెడితే నీ గమ్యాన్ని ఎప్పుడు చేరుకోలేవు. ఈ భూమి మీద పుట్టే ప్రతి జీవి కష్టాలుంటాయి. ఆ కష్టాలని ధైర్యంగా ఎదుర్కొని నిజాయితీతో ముందుకు సాగితే విజయం నీ సొంతం. la la